ఓం నమో కనకదుర్గాయ నమః. నమో దుర్గాయ నమః. ఈ మాసం ఆగస్టు మాసం రాహు పరిపాలన శశిభష నక్షత్రం ఆరుద్ర స్వాతి మీద ప్రయాణం ఈ నెలంతా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఆ స్వాతి శశిభష ఆల్రెడీగా చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఈ నెలంతా కూడా నెంబర్ 1 ఏ క్లాస్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేస్తారు. తర్వాత అనుకున్న సమయానికి వర్క్ ఏమన్నా కూడా వర్క్ చాలా ఫాస్ట్. ఎందుకంటే రాహు ఫాస్ట్ కదా, టక చేసేస్తారు. దానికి పేరు వస్తుంది, సపోర్ట్ ఇస్తారనమాట మీ పై అధికారులు. ఎందుకంటే రాహు అంటే ఏంటంటే కొత్త విషయాన్ని కూడా కనిపెట్టేది అది రాహు అనమాట. రాహు అంటే మొత్తం మహాజాలు. ఏదైనా వర్క్ చేయాలంటే స్పీడు, అలాగే ప్రయాణాలు కూడా ఉంటాయి, ధనలాభం కలిగిద్ది. ఆ తర్వాత నూతన పరిచయాలు ప్రయాణంలో అవి లాభిస్తాయి అన్నమాట. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనే అవకాశం ఉంది. రాహు అంటే సువర్ణానికి కూడా అధిపతి. కాబట్టి ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా ఆరుద్ర నక్షత్ర జాతకులకి చాలా బ్రహ్మాండంగా ఉంది. కాదేంటంటే రాహు కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ను హెల్త్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఇస్తాడు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హెల్త్ విషయం కూడా సరి చేసుకుంటూ మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ చేసుకుంటే దిగ్విజయంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. ఈ నెలంతా కూడా మిథున రాశి ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళకి రాహు పరిపాలన కాబట్టి చాలా బాగా ఉంటుంది. ఏది అన్నా కూడా చెయ్యవచ్చు, అంతా శుభం జరిగింది. నెక్స్ట్ మంత్ ఇంకొక ఏ నక్షత్రం పరిపాలిస్తుందో దాని ప్రకారంగా నేను మిథున రాశి ఆరుద్ర నక్షత్రం జాతకులు చెప్తాను. స్వస్తి.